గుడ్ ఆఫ్టర్నూన్ మిడ్ డే న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. మెప్మా అధికారులు, సీఈఓలు, ఆర్పీలతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. మెప్మా మహిళలు నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలపై ఆయన ఆరా తీశారు. పాచి పని చేసుకునే మహిళ వ్యాపారవేత్తగా మారి కోటి రూపాయల టర్నోవర్ చేస్తుందని, మెప్మా మహిళలందరూ ఈ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు మంత్రి. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ పారిశ్రామికవేత్తను తీసుకురావాలనేది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు గోమతి నగర్లోని క్యాంపు కార్యాలయంలో మెప్మా అధికారులు, సీఓలు, ఆర్పీలు, సభ్యులతో మంత్రి సమీక్షించారు. మెప్మా మహిళలు నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలపై ఆరా తీశారు. జీవనోపాధి పెంపొందించుకునేందుకు పలు సలహాలు ఇచ్చారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ వ్యాపారాల్లోకి రాజకీయాలను లాగవద్దని హితో పలికారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకుని జీవన ప్రమాణాలు పెంపొందించుకోవాలని సూచించారు. పాచి పని చేసుకునే మహిళ వ్యాపారవేత్తగా మారి కోటి రూపాయల టర్నోవర్ చేస్తుందని, మెప్మా మహిళలందరూ ఆ స్థాయికి ఎదగాలని కోరారు. మెప్మా మహిళల వ్యాపారాభివృద్ధిపై ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తున్నారన్నారు. సమీక్షలో మెప్మా ఏడీఎం వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ కిరణ్, మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కోట గురుకుల పాఠశాలను పూర్వ విద్యార్థులు సందర్శించారు. ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దిన ఈ గురుకులాన్ని వెంటనే పునఃప్రారంభించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. కోట గురుకుల పాఠశాల తొలగించి విద్యార్థులను బలవంతంగా వేర్వేరు పాఠశాలలకు తరలించడం ద్వారా కూటమి ప్రభుత్వం దళిత విద్యార్థులను నట్టేట ముంచిందని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. మంగళవారం కోట గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశంలో వేల సంవత్సరాలుగా చదువుకు దూరమైన బడుగు బలహీన వర్గాల దళిత విద్యార్థుల చదువు ప్రభుత్వ బాధ్యతగా భావించి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. కోట గురుకులం ప్రతిష్టాత్మకమైందని, ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును ఈ పాఠశాల తీర్చిదిద్దిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పునరాలోచించాలని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని బహుజన యూత్ ఫోర్స్, బహుజన పార్టీ, విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోట గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ దేశంలో గురుకుల విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా కోట, వాకాడు, చిట్టమూరు మండల ప్రాంతాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా కోట ఎస్సీ అంబేద్కర్ గురుకులానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. నేను కూడా 2008 10th ఇక్కడ చదివి ఈరోజు కోట కోర్టులో లాయర్గా పనిచేస్తున్నాను. ఒక కోట గురుకుల పాఠశాల అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నటువంటి క్రమంలో ఎంతోమంది వేల విద్యార్థుల భవిష్యత్తుకి బాటలేసినటువంటి ఈ విద్యా సంస్థని ఈరోజు పునాదులతో సహా కూల్చడానికి చేసినటువంటి చర్య చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే మనం కోటలో 3 మండలానికి హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి కోటలో అంబేద్కర్ భవనాన్ని సాధించుకోవడానికి 30 తిప్పలు పడుతున్నాం. ఎంతో కాలంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. గూడూరు ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ మనం సాధించుకోలేకపోయాం. అటువంటిది ఉన్నది తీసేసి అత్యాధునిక అధునాతన విద్యని అందిస్తూ ఉండడం ఆ దళిత సామాజిక వర్గాన్ని మభ్యపెట్టడం లాగా ఉంది. ఎందుకంటే ఉన్న కళ్ళుని పొడి చేసి మీకు ఇంటర్నేషనల్లో కళ్ళు ఇస్తామని చెప్పినట్టుగా ఇది చాలా దుర్మార్గంగా ఉంది. కాబట్టి వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు మరియు కూటమి ప్రభుత్వ స్థానిక నాయకులు కూడా దీనిపై గలం విప్పాలని, ఈ దళిత విద్యార్థుల భవిష్యత్తుకి భరోసా కల్పించాలని ఆశిస్తూ. ఏడుకొండల మృతిపై పలువురు మీడియా ప్రతినిధులకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా పెద్ద సంఖ్యలో జర్నలిస్టు సంఘాల నాయకులు వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు హైటెన్షన్ వాతావరణం నెలకొనింది. నెల్లూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన ఏడుకొండలు మృతిపై వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లాకి సంబంధించిన పలు మీడియా సంస్థల ప్రతినిధులకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మనుబోలు పోలీసుల తీరుపై ఓ వార్తాపత్రిక, కొన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేసిన వార్తల తాలూకా సాక్ష్యాలు తీసుకుని వెంకటాచలం పోలీస్ స్టేషన్లో సదరు ప్రతినిధులు హాజరు కావాలని పోలీసులు కోరడంతో వారి మద్దతుగా ఆయా ప్రతినిధులతో కలిసి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల సంఘాల నాయకులు వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు భారీగా తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా నుంచే కాకుండా ఇతర
ఇతర ప్రాంతాల నుంచి వెంకటాచలం వచ్చిన జర్నలిస్టులతో వెంకటాచలం పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కిక్కిరిసింది. పోలీసులు జర్నలిస్టులకు నోటీసులు జారీ చేయడాన్ని పత్రికా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణిస్తూ జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టు నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలను చేరవేయడం మీడియా ధర్మమని, వార్తలపై అభ్యంతరాలుంటే చట్టబద్ధ మార్గాల్లో స్పందించాల్సింది పోయి జర్నలిస్టులపై నోటీసులు, వేధింపులు సరికాదన్నారు. సమగ్ర విచారణ జరిపి నిజాలను బయటపెట్టాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉందన్నారు. లేని పక్షంలో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. జర్నలిస్టుల డిమాండ్లపై ప్రభుత్వం, ఉన్నత పోలీసులు, అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఆంధ్రప్రభలో ఈ నెల 15, 16, 17 తారీఖుల్లో 3 వార్తలు ప్రచురించాం. దానికి సంబంధించి ఈరోజు వెంకటాచలం పోలీసులు విచారణ పిలిచారు. విచారణలో భాగంగా వెంకటాచలం సిఐ గారు 15 క్వశ్చన్లు అడిగారు. దానికి సంబంధించి కూడా మేము రాతపూర్వకంగా తీసుకున్నాము. ఆ 15 క్వశ్చన్లు మెయిన్గా ఏంటంటే, మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, ఉంటే ఏ తరహా సాక్ష్యాలు ఉన్నాయి, ఉంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరిని అడిగారా, అడిగింటే ఎవరితో మాట్లాడారు, ఇలా 15 క్వశ్చన్లు అడిగారు. వాటికి సంబంధించి మా దగ్గర ఉన్న సమాచారం ఇస్తుంది. అంటే భవిష్యత్తులో ఏదైనా వార్తలు రాసే సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వెంట ముందుగా అంటే మీకు ఏదైనా సమాచారం వచ్చినా దానికి సంబంధించి ఏదైనా వివాదాస్పదంగా ఉంటే కన్సల్ట్ ఆఫీసర్ని వివరణ తీసుకొని రాయండి అని ఫైనల్గా వాళ్ళు చెప్పినది. ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజానికి పబ్లిక్ ఏదైనా అన్యాయం జరుగుతుందంటే మీడియా ముందుంటుంది. ఖచ్చితంగా మామూలుగా ఎవరు కూడా ఏదైనా ఒక వార్త ఉండి అది కాంట్రవర్సీ అనిపించినప్పుడు వాళ్ళు అడగడం జరుగుతుంది. సిఐను కన్సల్ట్ ఎస్ఐను అడుగుతాము, అడిగే రాస్తాం. 99.9% అది అడగకుండా రాయడం జరగదు ఏదైనా కాంట్రవర్సీ అన్నప్పుడు. కానీ ఆ టైంకి వాళ్ళు అవైలబిలిటీ లేక మనకు డెడ్ లైన్ అయిపోతుంటే మనం వాళ్ళ కోసం ఆగదు, అమావాస్య ఆగదు ఎవరి కోసం. సో అలా జరిగిన సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. ప్లీజ్ చేంజ్ యువర్ మెథడ్స్ అండ్ వేస్ ఫర్ యువర్ గుడ్. మీడియాకి పోలీస్కి గ్యాప్ లేదు, ఇప్పటి వరకు గ్యాప్ లేదు. కేవలం పోలీసుల నోటీసు వల్లే మీడియాకి పోలీసుకి గ్యాప్ వచ్చింది. నెల్లూరు మినీ బైపాస్ లోని సెల్ఫీ పాయింట్ లో జరుగుతున్న పనులను నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. అన్ని మున్సిపాలిటీలలో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు మంత్రి నారాయణ. నెల్లూరుకి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించే ప్రత్యేక ఆకర్షణీయమైన ల్యాండ్ మార్కుగా మినీ బైపాస్ ని తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు మినీ బైపాస్ లో జరుగుతున్న ఐ లవ్ నెల్లూరు సెల్ఫీ పాయింట్ పనులను నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. డివిజన్ కి విచ్చేసిన మంత్రికి నుడా చైర్మన్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా మినీ బైపాస్ లో ఐ లవ్ నెల్లూరు సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. మినీ బైపాస్ రోడ్డు సమీపంలో 41 లక్షల రూపాయల వ్యయంతో 100 అడుగుల ఎత్తైన జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం ఆదేశించారన్నారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి మాట్లాడుతూ 2014లోనే ఐ లవ్ నెల్లూరుకి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. ఇప్పుడు దాన్ని ఇంకా విస్తరిస్తూ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామని, మంత్రి నారాయణ సహకారంతో నుడాలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఫోటోలతో ఒక గ్యాలరీ వచ్చే విధంగా, అదేవిధంగా 100 అడుగులు ఎత్తుకుండే జాతీయ పతాకం అండి 100 అడుగులు ఉండే విధంగా చేసే విధంగా ఒక సెల్ఫీ పాయింట్ని నెల్లూరు నుడావాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ వర్క్ యాక్చువల్గా జరుగుతుంది. దాన్ని ఈరోజు చూడటానికి రావటం, చాలా వరకు పూర్తి చేశారు. ఇంకా ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి, వాల్ స్కిల్స్ అంతా కట్టడం, అవి కూడా వీలైన తొందరగా కంప్లీట్ చేసి దీన్ని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనం నెల్లూరు నుంచి బయటికి పోయి మనం నెల్లూరుకి వచ్చే వాళ్ళు ఎవరు వచ్చినా ఈ సెల్ఫీ పాయింట్ దగ్గరికి వచ్చి ఫోటో తీసుకోవటం వల్ల ఒకటి దేశ స్వతంత్రం కోసం పోరాడిన నాయకులను ఒకసారి గుర్తు చేసుకోవటం, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేస్తూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూడా అక్కడ ఎమ్మెల్యే ఇదే విధంగా ఐ లవ్ గుడివాడ అనే ఒక సెల్ఫీ పాయింట్, ఒక చెత్త కుప్ప ఉంటే అందరూ తీసుకొచ్చి చెత్త అక్కడ వేసేవాళ్ళు. అక్కడున్న ఎమ్మెల్యే గారు ఏంటంటే ఆ చెత్త కుప్ప తీయించేసి అక్కడ ఐ లవ్ గుడివాడ అని ఒక సెల్ఫీ పాయింట్ పెట్టారు. అక్కడ ఫోటోలు తీసుకునే విధంగా దాన్ని చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్చువల్గా ఇనాగరేషన్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క చేతుల మీద దాన్ని ఇనాగరేషన్ చేశారు. ఆ తర్వాత మీటింగ్లో నిన్న అనౌన్స్ చేశారు. రాష్ట్రంలో ఉన్న
123 మున్సిపాలిటీస్లో మున్సిపాలిటీ ఎంట్రన్స్లో కానీ లేదా ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాల మేరకు కోవూరు సిడిపిఓ శారదాపై ఐసిడిఎస్ పీడీ హేన సుజన విచారణ చేపట్టారు. దీంతో అసోసియేషన్ సభ్యులు సిడిపిఓ మధ్య గందరగోళం చోటు చేసుకుంది. వెంటనే పీడీ విచారణ నిలిపివేశారు. వీటన్నింటినీ ఉన్నతాధికారులకి తెలియజేసి తగు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు పీడీ. నెల్లూరు జిల్లా కోవూరు ప్రాజెక్టు ఐసిడిఎస్ కార్యాలయంలో పనిచేస్తున్న సిడిపిఓ శారదాపై అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సభ్యులు సిఐటిఓ ఆధ్వర్యంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సిడిపిఓ శారద అక్రమాలకు, బెదిరింపులకు, వసూళ్లకు పాల్పడుతుందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసిడిఎస్ పీడీ హేన సుజన కోవూరు ప్రాజెక్టు కార్యాలయంలో విచారణ చేపట్టేందుకు వచ్చారు. విచారణ ప్రారంభం కాకముందే అసోసియేషన్ సభ్యులు సిడిపిఓల మధ్య గందరగోళం ఏర్పడడంతో విచారణ మధ్యలో ఆగిపోయింది. విచారణ నుండి పీడీ బయటకు వచ్చేశారు. దీనిపై పీడీ హేన సుజన సిడిపిఓ దగ్గర, వర్కర్ల దగ్గర, అసోసియేషన్ దగ్గర వినతిపత్రం రూపంలో తెలపమని వారికి సూచించారు. వీటిపై ఉన్నతాధికారులకు తెలపడం జరుగుతుందని, ఆపై తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరియు సిఐటిగా 22వ తేదీ 6వ నెల జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో ఒక అర్జీ ఇచ్చాము. అదేంటంటే కోవూరు ప్రాజెక్టుకి ఇన్ఛార్జ్ సిడిపిఓగా వచ్చిన శ్రీమతి టి శారదా గారు రకరకాల వేధింపులకు అంగన్వాడీలను గురి చేయడం, నోటికొచ్చినట్టుగా దురుసుగా మాట్లాడడం, అంగన్వాడీలంటే హీనంగా చూడడం, అంగన్వాడీలు ఆఫ్టర్ ఆల్ అంగన్వాడీలు తోకలు కత్తిరిస్తాను, తాట తీస్తాను, మీరు నేను చెప్పినట్టుగా వినకపోతే మీకు మీరే రిజైన్ చేసే పోయినట్టుగా నేను నా టార్చర్ చూపిస్తాను అని చెప్పి అందరినీ బెదిరిస్తూ ఉన్నారు. సరే ఏంటోలే ఏదో వర్క్ చేయించడంలోనే ఏదో అనుకున్నాము. కానీ ఈ ప్రాజెక్టుకి చాలామంది సిడిపోలు వచ్చి పనిచేసిపోయారు. వాళ్ళని కన్నబిడ్డల్లాగా చూసుకుంటా ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ ఈమె వచ్చిన దగ్గర నుంచి ఎందుకనో మరి రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ వచ్చినప్పుడు మరి ఒకేసారి వీళ్ళందరూ అడిగినందుకు ఒకేసారి 320 సెంటర్లకు మెమోలు ఇచ్చారు ఈమె. సరే ఎందుకు మెమోలు ఇచ్చారు ఏందని ఆందోళన పడేలోకి మరుసటి రోజు మెమోలన్నీ వెనక్కి తీసేసుకున్నారు. తర్వాత ఈ అంగన్వాడీలని వేధిస్తున్నారు అని అన్ని రకాలుగా పెట్టి, అంటే డబ్బులు కూడా ఈమె అటెండర్ అకౌంట్లో, కారు డ్రైవర్ అకౌంట్లో వేసుకొని డబ్బులు ఫోన్పే ద్వారా అన్ని మొత్తం కూడా అమౌంట్ తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా పోషణ బి, పడావ్ బి అని చెప్పి గవర్నమెంట్ మీటింగ్లు పెడుతుంది. ఆ మీటింగ్లో కూడా కొంత అమౌంట్ ఖర్చు పెట్టాలి. ఆ మీటింగ్లో స్నాక్స్ ఇచ్చి కానీ టీకి, వాటర్కి ఇవన్నీ కూడాను అట్లా నెలకింతని చెప్పి ఇస్తారు. అన్ని ప్రాజెక్టులు ఖర్చు పెడుతున్నాయి. పూడిపర్తి గ్రామంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. గ్రామస్తులు, రైతులు పలు సమస్యలను కాకాని దృష్టికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా శూన్యమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. కాకాని వస్తున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు, మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో చేరుకొని వారి బాధలను తెలియజేశారు. ఉపాధి పనులు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు చేయనీయడం లేదని, యూరియా టీడీపీకి చెందిన వారికే ఇస్తూ తమకు ఇవ్వడం లేదని గ్రామస్తులు వాపోయారు. పూడిపర్తి గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ సురేష్ తండ్రి రమణయ్య ఇటీవల మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి కాకాని నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తీవ్రంగా దిగజారిపోయిందని, ప్రశ్నించే వారి గొంతులు నొక్కేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. మనుబోలు కస్టోడియల్ డెత్ వాస్తవాలను ప్రసారం చేసిన మీడియాపై నోటీసులు ఇవ్వడం దారుణమని, లాకప్ డెత్ వార్తలను ప్రసారం చేసిన టీవీలు, పత్రికలకు పోలీసులు నోటీసులు ఇచ్చి ఆధారాలు తీసుకురావాలంటూ పోలీసులు మీడియాకు నోటీసులు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత దిగజారిపోయింది అంటే ఈరోజు చివరికి ఒక లాకప్ డెత్ జరిగితే మనబోల్లో దాని మీద లాకప్ డెత్ జరిగినటువంటి వాస్తవాలు మేమైతే చెప్పామో వాటిని ప్రసారం చేసినటువంటి మాధ్యమాల మీద, టీవీల మీద, పత్రికలకు నోటీసులు ఇచ్చి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ఆధారాలు తీసుకురండి అని చెప్పి ఈరోజు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. పత్రికలు రాస్తే, టీవీలు చూపిస్తే మీకు సంబంధించినటువంటి పత్రికల్లో చూపించేటువంటి ఆధారాలు ఉన్నాయి. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్లో ప్రచురించేవాటికి ఆధారాలు ఉన్నాయా? వాటి మీద ప్రశ్నించడానికి పోలీసులకు కనపడటం లేదా? కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది, మీడియాని వేధింపులకు గురి చేస్తే వాళ్ళు 1కి 10 రెట్లు రాస్తారు తప్ప
చంద్రబాబు నాయుడునో లోకేష్నో మరొకరినో చూసి భయపడేటువంటి పరిస్థితి ఉండదు. కలం పొదినేంటి అనేటువంటిది చూపిస్తారు. కాబట్టి ఇప్పటికైనా మీరు చేసేటువంటి సిగ్గుమాలినటువంటి పనులు ఆపేసి మానేసి మీడియా మీద మీరు కక్ష సాధింపులకు పాల్పడకుండా మీడియా ఇచ్చేటువంటి వాస్తవాలు ఏదన్నా ఉంటే మీ దగ్గర వివరణ ఉంటే ఇవ్వండి. ఎస్పీ గారు ఒక వివరణ ఇచ్చారు, దాని మీద రిజాండర్ అనేటువంటిది అందరూ కూడా ఖండన ఇచ్చిన తర్వాత ఆ ఖండన అన్ని పత్రికలు రాసిన తర్వాత ఆ ఖండనకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి వివరణ అసంపూర్తిగా ఉంది, దాని మీద కొంత వివరణ ఇస్తే బాగుంటుంది, జరిగినటువంటి మాట వాస్తవం కస్టోడియల్ డెత్ అని మేము చెప్పిన తర్వాత ఎస్పీ గారు కూడా ఏం మాట్లాడలేకపోయాడు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు పోలీసు చూపించలేకపోయింది. దానివల్ల ఈరోజు మేము ఏదైతే చెప్పామో ప్రెస్ మీట్లో అది రాశారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు రాసింది కూడా ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాస్తవాలు వెలుగు చూసిన కస్టోడియల్ డెత్ జరిగిన ఈ ఏడాది గణేష్ నిమజ్జనోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ గణనాథులను ఈసారి గణేష్ ఘాటులో నిమజ్జనం చేయాలా లేక పెన్నా నదిలో నిమజ్జనం చేయాలన్న దానిపై మరో కొన్ని రోజుల్లో నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు. జాతీయ ఉద్యమాలను తీసుకువచ్చింది గణేష్ ఉత్సవాలేనని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. సింహాపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత ఎన్నో ఏళ్లుగా నెల్లూరు నగరంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ వస్తున్నాయన్నారు. అయితే గణేష్ ఘాటులో గత కొద్ది సంవత్సరాలుగా నిమజ్జనోత్సవంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది ఆ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. మరో 2 రోజుల్లో గణేష్ నిమజ్జనోత్సవాలను ఎక్కడ నిర్వహించాలన్నది నిర్ణయాన్ని తెలియజేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చవితి ఉత్సవాలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పవిత్రంగా అత్యంత కోలాహలంగా ఘనంగా జరుపుకునే పరిస్థితి భారతదేశం. ఆనాడు స్వాతంత్ర సమర సంగ్రామంలో కూడా ఆ గణేష్ ఉత్సవాలు జాతీయ ఉద్యమానికి బలం చేకూర్చాయి, జాతీయ ఉద్యమాన్ని తీసుకొచ్చాయి, ప్రజల్లో స్వాతంత్ర పిపాసని రగిలించాయి. అలాంటి గణేష్ ఉత్సవాలు నెల్లూరు నగరంలో సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్లో అత్యంత వైభవంతంగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈసారి కొన్ని ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక దగ్గర సమస్య వస్తుంది. విగ్రహాలు మునిగే కాడ ఆ యొక్క నీళ్ల ఎత్తు గురించి సమన్వయమైనటువంటి అవకాశం లేకుండా, ముందు చూపు లేకుండా ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోవడంతో ఆ ఒక్క సమస్య వస్తుంది. ఆ సమస్య కూడా రాకూడదనే ఉద్దేశంతో ఈసారి చూసినప్పుడు ఆడ మరో సమస్య కూడా రావడం జరిగింది. పొట్టేపాలెం కల్జు మీద ఆ బ్రిడ్జి నిర్మాణం. అదేవిధంగా గత 4 ఏళ్లుగా విగ్రహాలని ఆ యొక్క గణేష్ నెల్లూరు చెరువులో మనం వేస్తూ ఉన్నాం. ఆ యొక్క గణేష్ విగ్రహాన్ని గణేష్ ఘాట్లో అవన్నీ కూడా పైన తేలియాడే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వింజమూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కాటేపల్లిలో భూ ఆక్రమణలపై కలెక్టర్కి ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వింజమూరు మండలం కాటేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో భూ ఆక్రమణలపై పలుమార్లు జిల్లా కలెక్టర్కి అర్జీలు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వింజమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ, పంచాయతీ భూములను కొందరు ఆక్రమిస్తున్నారని, దీనిపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు తెలిపారు. భూ ఆక్రమణలను వెంటనే పరిశీలించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే శార్వాణి కాలనీలో 5 నివాస గృహాలు ఉన్న చోట అవసరానికి మించిన బోరులు వేసి పంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. 144 సెక్షన్ ఉన్న పోరంబోకు భూమిలో బోరు వేసి సమస్యలను ఇంకా జటిలం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కుండానారాయణ, వింజమూరు మండలం కాటేపల్లి గ్రామ వాస్తవ్యుడును. మా కాటేపల్లి రెవెన్యూ నందు 422/2017, 120/2018, 145 సెక్షను టోటల్ ల్యాండ్ 1277 ఎకరాల 77 సెంట్లలో విధించి ఉన్నారు. అయినను కానీ యథేచ్ఛగా అక్రమ రైతులు, భూబకాసురులు, భూ మాఫియా గ్యాంగు మొత్తము ఆక్రమించి భూములు యందు అక్రమ ఫైర్లు పెట్టుకొని బోర్లు వేసి అక్రమంగా దున్ని ట్రాన్స్ఫారాలు బిగించి యథేచ్ఛగా సాగు చేస్తున్నా కానీ వింజమూరు మండల రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ గారు, పోయిన తహసీల్దార్ గారు, పోయిన ఆర్ఐ ఇమ్రాన్ గారు, పోయిన విఆర్ఓ బి రవితేజరెడ్డి గారు, విఆర్ఏ సుమారు 80 ఎకరాలు ఆక్రమించున్నారు. ఆయన కూడా ఇంతవరకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. పోతే అదేమని అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోమన్నట్టున్నారు. అదే విధముగా మా కాటేపల్లి రెవెన్యూలో
బోయమడుగుల గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫారం కాలిపోయింది. 2 నెలలు అవుతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ట్రాన్స్ఫారంకి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు రైతులు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల గ్రామంలోని పిల్లాపేరు అవతల ప్రాంతంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 నెలల క్రితం కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫారంను ఇప్పటి వరకు మార్చకపోవడంతో పాటు విద్యుత్ తీగలు కూడా దెబ్బతిన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫారం పరిధిలోని 5 రైతులు పలుమార్లు సంబంధిత ఏఈకి ఫోన్ చేసి సమస్యను వివరించినా వస్తాం, చూస్తాం, సిబ్బందిని పంపిస్తామంటూ హామీలకే పరిమితమయ్యారని ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో పంటలకు నీరందించే అవకాశం లేక తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిపారు. 2 నెలల 15 రోజులు అయింది సారు కాలిపోయి. ఈ మోటార్ గాలివాన కాలిపోతే ఈ అధికారుల చుట్టూ తిరుగుతున్నాము. ఏ గారికి 3 సార్లు ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే రేపు పంపిస్తానంటాడు సార్. పంపిస్తామంటాడు కానీ మాకు వచ్చేది ఆ హెల్పర్ వచ్చాడు, చూస్తాడు, ఇది కాలిపోయిందో లేదో మళ్ళీ చూస్తాను అంటాడు. మళ్ళీ మాకు కనపడటం లేదు. ఫైర్ అయితే మాకు ఎండిపోతుంది సార్. మళ్ళీ ఫోన్ చేసి ఏ గారిని అడిగాము. ఏ గారిని అడిగితే నాకు మళ్ళీ ఫోన్ చేసి మీరు చెప్పడం లేదంటే ఒక రోజు చేశారు, మళ్ళీ నాకు గ్యాప్ ఉండొద్దా అన్నాడు. మళ్ళీ చేసినా సార్. మళ్ళీ 2 సెలవులు చేసినాము. ఇంతవరకు వచ్చి దీన్ని ట్రాన్స్ఫారాన్ని చూసేవాళ్ళు లేరు. మా ఫైర్ ఏమో ఎండిపోతుంది సార్. ఆ ఇంట్లో నివసించే 3 నిద్ర లేచిన టైం బాగున్నట్లుంది. అంత పెద్ద భవనం కూలిపోవడం, కూలిన శిథిలాల కింద వారు చిక్కుకున్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడడం, ఫైర్ అండ్ పోలీసు సిబ్బంది గంటల పాటు శ్రమించడం, సేఫ్గా వారిని బయటకు తీసుకురావడం, ఇదంతా చూసిన వారికి నిజంగానే వారు నిద్ర లేచిన టైం బాగుందనే అభిప్రాయం కలుగుతుంది. ఇంతకీ ఎవరు ఆ 3? ఆ భవనం కూలింది ఎక్కడ? వాచ్ ది N3 న్యూస్. ఆ ఇంట్లో నివసించే 3 నిద్రలేచిన టైం బాగున్నట్లుంది. అంత పెద్ద భవనం కూలిపోవడం, కూలిన శిథిలాల కింద వారు చిక్కుకున్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడడం, ఫైర్ అండ్ పోలీసు సిబ్బంది గంటల పాటు శ్రమించడం, సేఫ్గా వారిని బయటకు తీసుకురావడం, ఇదంతా చూసిన వారికి నిజంగానే వారు నిద్ర లేచిన టైం బాగుందనే అభిప్రాయమే కలుగుతుంది. ఇంతకీ ఎవరు ఆ 3? ఆ భవనం కూలింది ఎక్కడ? నెల్లూరు నగరంలో పెను ప్రమాదం తప్పింది. గత 2 రోజులుగా రాత్రిపూట కురుస్తున్న వర్షాల కారణమో లేక ఆ బిల్డింగ్ కాలం చెల్లిన నిర్మాణం కావడమే రీజనేమో తెలియదు కానీ సంతపేట యనమలవారి వీధిలో నందిమండలం వాణిశ్రీకి చెందిన పాత నివాస భవనం సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల వారు కూలిపోయిన భవనం వద్దకు చేరుకొని డైల్ 112కు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే 2 ఫ్లోర్లుగా ఉన్న ఆ బిల్డింగ్లో 6 పోర్షన్లు ఉండగా వారి పనుల నిమిత్తం 5 పోర్షన్లలో నివాసముంటున్న వారు ప్రమాద సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రమాద తీవ్రత తప్పినట్లయింది. ఒక పోర్షన్లో నివాసముంటున్న 3 ప్రమాద బారిన పడినా అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో శిథిలాల మధ్య చిక్కుకున్న 3ని సంతపేట సీఐ సోమయ్య చాకచక్యంగా వ్యవహరించి ఫైర్ సిబ్బంది సహకారంతో సకాలంలో రెస్క్యూ చేయడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకుండా కాపాడగలిగారు. ప్రమాదం బారి నుంచి అదృష్టవశాత్తు బయటపడిన వారి వివరాలను సీఐ సోమయ్య వివరిస్తూ, గ్రౌండ్ ఫ్లోర్ల నివాసమున్న భాగాలలో ఒకదానిలో 5 సభ్యులున్న ఒక కుటుంబం నివసిస్తోంది. వారిలో ఎస్కే కరిముల్లా, ఎస్కే రేష్మా దంపతులు, కుమార్తె ఉమే కుసుములు కూలిపోయిన భవన శిథిలాల కింద చిక్కుపోగా మిగిలిన 2 కుమార్తెలు ప్రమాద సమయంలో ఇంట్లో లేరని తెలిపారు. అనుకోకుండా సంభవించిన ఆపదలో ఒక్క ఫోన్ కాల్తో స్పందించిన సంతపేట పోలీస్, నెల్లూరు ఫైర్ సిబ్బంది సేవలపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అనగా 20/7/2026 తేదీ మధ్యాహ్నం 2:16 యనమలవారి వీధిలోని ఒక ఓల్డ్ బిల్డింగ్, సుమారు 40 సంవత్సరాల వయసుండే బిల్డింగ్లో గత రాత్రి కురిసిన వర్షాల వల్ల కూలి స్లాబు, అలాగే కింద పోర్షన్ వరకు ముందు భాగం వరకు కూలిపోవటం జరిగింది. వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ ఏడిఎఫ్ఓ రాజా గారికి, అలాగే ఏఈ కరెంట్ ఏఈ రాజేంద్ర నగర్ ఏఈ గారికి అలాగే ఈ సమాచారాన్ని తెలియజేసి వెంటనే అక్కడ కరెంట్ ఆపడం జరిగింది. ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ని ముందు నుంచి తీయటం అసాధ్యం కనుక, అంటే ముందు కనుక ఈ శిథిలాలను తీస్తే మొత్తం బిల్డింగ్ పడిపోయే ప్రమాదం ఉంది. ఆ లోపల ఉన్న 3 చనిపోయే అవకాశం ఉన్న అందువల్ల వెనక
దాన్ని మన ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కట్టర్ల సహాయంతో వెనక కిటికీ యొక్క ఓసలన్నిటిని కట్ చేసి ల్యాడర్ని లోపలికి దించి లోపల ఉన్న ముగ్గురిని సురక్షితంగా బయటకు చేర్చడం జరిగింది. ముగ్గురికి ఎలాంటి చిన్న గాయం కూడా లేకుండా ముగ్గురిని ప్రాణాలతో కాపాడడం జరిగింది. నెల్లూరు నగరంలో కూలిన భవనాన్ని మంత్రి నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ భవనంలో ఉన్న 8 కుటుంబాలకు టిట్కో ఇళ్లను మంజూరు చేశారు మంత్రి నారాయణ. నెల్లూరు నగరం 49వ డివిజన్ సంతపేట యనమలవారి దిన్నెలో పాత భవనం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి కూలిన స్లాబుని ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే రెస్క్యూ చేసి ముగ్గురిని కాపాడిన సంతపేట పోలీసులు, ఫైర్ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ 60 ఏళ్ల క్రితం కట్టిన పాత ఇల్లు స్లాబు కూలిపోయిందన్నారు. ఈ బిల్డింగ్ లో 8 కుటుంబాలు కాపురాలు ఉన్నాయని, ఆ కుటుంబాలకు టిట్కో ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఎవరు ఆపదలో ఉన్నా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తక్షణ సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో, నెల్లూరు సిటీలో 49వ డివిజన్లో యనమలవారి వీధిలో ఒక బిల్డింగ్ కొలాప్స్ అయింది. ఆ బిల్డింగు ఫ్రంట్ పార్ట్ పడిపోవటం, లోపల ముగ్గురు ఇరుక్కోబోయారు. అయితే వెంటనే జిల్లా అడ్మినిస్ట్రేషను దాని మీద స్పందించి వెంటనే అటు ఫైర్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ వెంటనే స్పాట్కి రావటం, ఏ విధంగా వాళ్ళని బయటకు తీయాలంటే ఎక్కడైతే ఇప్పుడే నేను చూశాను శిథిరాలు పడ్డాయో దాని నుంచి ముందుకు తీయలేరు, ముందుకు తీయడానికి లేదు. ఒకవేళ తీయపోయినా మిగతా పైన పడుతుంది. అందుకని వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఒక చిన్న కిటికీ ఉంటే ఆ కిటికీని కట్ చేసి దాని లోపలికి యాక్చువల్గా లోపలికి పోయి ఆ బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు తీసుకొచ్చారు. నిజంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా బాగా చేశారు. దేవుడి దయతోనే ఈ రోజు పెద్ద ప్రమాదం తప్పిందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. నెల్లూరు నగరం 49వ డివిజన్ సంతపేట యనమలవారి వీధిలో వర్షాల కారణంగా కూలిన పాత భవనాన్ని ఆయన కమిషనర్ వైవో నందన్తో కలిసి పరిశీలించారు. బాధిత కుటుంబాలతో కలెక్టర్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు తాత్కాలికంగా నివాసాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సుమారు 60 ఏళ్ల పాత భవనమన్నారు. ప్రమాదంలో కొంత ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారన్నారు. ఎవరైనా అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఖాళీ స్థలంలోని ముళ్ల పొదల్లో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ ముత్యాలరావులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉందని సీఐ వెల్లడించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని ఆర్కే పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న పాత ఆర్టీసీ బస్టాండు వెనుక ఖాళీ స్థలంలో ఉన్న ముళ్ల చెట్లలో ఓ గుర్తు తెలియని మృతదేహం సోమవారం రాత్రి పోలీసులు గుర్తించారు. మృతదేహం కుల్లి గుర్తుపట్టలేని విధంగా ఉంది. పురుషుడి మృతదేహం వంటిపై దుస్తులు లేవు. మృతి చెంది 3 రోజులు అయి ఉంటుందని భావిస్తున్నారు. జనసంచారం లేని ఈ ప్రాంతంలో పడి ఉన్న మృతదేహం కోవూరు పరిసర ప్రాంతాలలో కలకలం రేపింది. సంఘటనా స్థలాన్ని స్థానిక సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ ముత్యాలరావు తన సిబ్బందితో పాటు పరిశీలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. తెలియని మగ వ్యక్తి ఇక్కడ ఆర్కే డాబా పెట్రోల్ బంక్ సమీపంలో చెత్తలో చనిపోయి ఉంటాడని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు మాకు కంప్లైంట్ ఇస్తే దాని మీద రాత్రి ఎఫ్ఐఆర్ కట్టుకున్నాం. కొన్ని ఈరోజు మార్నింగ్ సీన్కి వచ్చి ఇంకా బాడీని అంతా పరిశీలించాం. చనిపోయిన మగ వ్యక్తి ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు. అదేవిధంగా సుమారు వయసు 35 నుంచి 45 లోపు ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి సుమారు 4 రోజులు అయినట్టు కనిపిస్తూ ఉంది. బాడీ నిండా ఈ పురుగులు అవి పెట్టి ఉన్నాయి కాబట్టి ఫేస్ అంతా కనిపించడం లేదు. గుర్తుపడటానికి వీలు అయినట్టు ఉంది. ఇప్పుడు ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్లో అతను ఎవరనేది తెలియాలి కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టాం కాబట్టి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.